ఇందులో ముఖ్యంగా మీరు చూసుకుంటే నానా సాహెబ్ కావచ్చు, ఝాన్సీ లక్ష్మి కావచ్చు, మంగళ పాండే కావచ్చు, రకరకాల వ్యక్తులు వారికున్న పరిలో వాళ్లకున్న సమర్థవంతమైన నాయకత్వంతో బ్రిటిష్ కంపెనీకి, ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా వెళ్లారు. ఈ విధమైన వాతావరణం అక్కడ నింపుకుంది దేశమంతా కూడా. కానీ ఏదైనా ఇటువంటి వాతావరణానికి ఒక చిన్న స్పార్క్ కావాలి. ఆ స్పార్క్ అన్నది ఏమైందంటే, బ్రిటిష్ వాళ్ళు మన దేశం మీద ఎన్ఫీల్డ్ అనే ఆయుధాలు, వాళ్ళు తుపాకులు తెచ్చి ఈ తుపాకులతో భారతదేశాన్ని వశపరుచుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే ఎంతో మంది భారతీయులు బ్రిటిష్ సైన్యంలో కూడా ఉన్నారు. వారు ఆ కాలంలో తెచ్చిన కార్ట్రిడ్జెస్ అంటే తూటాలు, ఆ తూటాలలో వాళ్ళు జంతువుల యొక్క కొవ్వును దానిలో ప్రయోగించడం జరిగింది. ఈ విషయం ఒక స్పార్క్ లాగా వెలిగింది. దానిలో ముఖ్యంగా వాళ్ళు అనడం ఏంటంటే, యానిమల్ ఫ్యాట్, ఏదైతే యానిమల్ ఫ్యాట్ ఉందో దాన్ని ఉపయోగిస్తున్నారని, అంటే మనం అత్యంత పవిత్రంగా కొలిచే మన గోమాత యొక్క అందులో ఉన్న ఫ్యాట్ ను ఉపయోగిస్తున్నారని, అదే విధంగా ఇందులో పిగ్ అంటే పంది యొక్క కొవ్వు కూడా ఉపయోగిస్తున్నారని తెలిసిన తరువాత అక్కడ ఎప్పుడూ కూడా మనం మతాలు జాతులు చూసుకోలేదు.